మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ పేరుని ఈ యొక్క యంత్రంలో రాసి మీరు నిద్రపోయే సమయాన్ని మీ తల కింద పెట్టుకొని మీరు నిద్రపోయినట్లయితే మీరు ఉదయాన్నే నిద్ర లేచి చూస్తే ఆ యొక్క స్త్రీ మీ ముందు ఉండాలి, లేకపోతే ఆ యొక్క స్త్రీ ఫోన్ మీకు రావాలి, ఆ యొక్క స్త్రీ మీతో కలవడానికి ప్రయత్నం చేయాలి. అటువంటి పవర్ఫుల్ గల వశీకరణ యంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క యంత్రం అనేది మీరు ఎవరైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ స్త్రీ ఎంత దూరాన్నా సరే, వాళ్ళు మీకు తెలిసిన వ్యక్తి అయ్యుండి వాళ్ళు ఎంత దూరాన్నా సరే మీకు వాళ్ళు వశం అవ్వటం అనేది జరిగిద్దన్నమాట. అయితే ఈ యొక్క వశీకరణ యంత్రం అనేది మనం ఏ విధంగా తయారు చేయాలి, ఏ రోజున తయారు చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నేను తెలియజేసేది ఏంటంటే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఒక స్త్రీని ప్రేమిస్తున్నారు, కానీ మీ మనసులో మాట ఆ యొక్క స్త్రీకి చెప్పలేకపోతున్నారు. కానీ ఆ యొక్క స్త్రీ అంతటా ఆ స్త్రీ మీ దగ్గరకు వచ్చి చెప్పే విధంగా ఉండే నెంబర్ అన్నమాట. ఈ నెంబర్ ఈ యొక్క యంత్రం కింద ఆ యొక్క స్త్రీ పేరు రాయండి. మీరేం చేయవలసిన అవసరం లేదు. రాసేసి మీ తల కింద ఇది పెట్టుకొని మీరు నిద్రపోండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో ఆటోమేటిక్గా ఆ యొక్క స్త్రీకి మీ గురించి ఇంప్రెషన్ అనేది వెళ్ళిపోయింది అన్నమాట. అంటే మీ గురించి ఆలోచన అనేది వెళ్ళిపోయింది, మీ గురించి థాట్ అనేది వెళ్ళిపోయింది, మీ గురించి ఆలోచన చేయటం మీకోసం. అంటే ఒక వ్యక్తి ప్రేమలో పడితే ఏ విధంగా అయితే ఆలోచన చేస్తాడో, ఏ విధంగా అయితే పిచ్చివాడు అయిపోతాడో ఒక స్త్రీ కోసం, పురుషుడు కోసం, అటువంటి ఆలోచనలు అనేది ఈ యొక్క ఈ యంత్రం కింద మీరు ఎప్పుడైతే ఆ యొక్క స్త్రీ పేరు కానీ పురుషుడి పేరు కానీ రాస్తారో ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళకి వెళ్ళిపోవటం అనేది జరిగింది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ యంత్రం అన్నమాట ఈరోజు మీకు తెలియజేసేది. అయితే ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించి చేయండి. భార్యాభర్తలు చేసుకోవచ్చును. అదేవిధంగా ఎవరైతే అక్రమ సంబంధాల మధ్య నలిగిపోతున్నారో నా భర్త పరాయి స్త్రీ మోజులో ఉన్నాడని అనుకోవడం, లేకపోతే నా భార్య నా మాట వినటం లేదు అని అనుకుంటున్న పురుషుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు నేను చెప్పి ఒక యంత్రం అనేది మీరు చాలా సింపుల్గా సునాయాసం తయారు చేసుకొని మీరు కోరుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతటా వాళ్ళు మీకు వశం అవడం అనేది జరిగిద్ది. అయితే ఈ యొక్క ప్రయోగం అనేది ఎప్పుడు చేయలేదని ఎప్పుడైనా చేయవచ్చు, మీకు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు చేయవచ్చును. ఈ యంత్రం అనేది ఒక యూనివర్స్ ద్వారా వచ్చిన యంత్రం అన్నమాట. కాబట్టి ఈ యంత్రంలో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నేను మీరు ఆ యొక్క స్త్రీ మీరు ఒక స్త్రీని ప్రేమించారు కదా, ఆ యొక్క స్త్రీ ఆ యొక్క స్త్రీ పేరు రాయటం కాదు ఇక్కడ. ఆ స్త్రీ నాకు వశం అయిపోయింది అని రాయాలి. మామూలుగా అయితే స్త్రీ పేరు రాయాలి, కానీ ఇక్కడ ఆ స్త్రీ నాకు వశం అయిపోయింది, నేను చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను, ఆ స్త్రీ నాకు వశం అయిపోయింది, ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నాను, ఆ స్త్రీ మీద ఎంజాయ్ చేస్తున్నాం, ఈ విధంగా ఈ యొక్క యంత్రం కింద రాయాలన్నమాట. అయితే ముందుగా మీరు ఒక వైట్ పేపర్ అని తీసుకోండి, ఒక రెడ్ పెన్ను మాత్రమే ఉపయోగించాలి. ఏ పెన్ను పెడితే ఆ పెన్ను ఉపయోగించకూడదు. ముందుగా మీరు ఏం చేస్తారంటే మనకి ఎటు చూసినా 4 వచ్చే విధంగా ఈ విధంగా నేను రఫ్గా గీస్తున్నాను, మీరు చక్కగా నీట్గా గీసుకోండి. మీరు స్కేల్ పెట్టి గీసుకోండి అన్నమాట. నేను ఏదో రఫ్గా గీస్తున్నాను. ఈ విధంగా మనకి చూసిన 4 రావాలి. ఈ నెంబర్లో రాసే విధానం అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ముందుగా వచ్చేసి మీరు ఈ యొక్క నెంబర్లు అనేది ఇక్కడ మొదలుపెట్టుకుని నేను ఎక్కడ ఏ నెంబర్ రాస్తాను ముందుగా చూడండి. ముందు వచ్చేసి ఇక్కడ మీరు 14 రాయండి, తర్వాత ఇక్కడ వచ్చేసి 3 రాయండి, తర్వాత ఇక్కడ వచ్చేసి 9 రాయండి, తర్వాత ఇక్కడ వచ్చేసి 89 రాయండి. ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ వచ్చేసి 91, ఇక్కడ 2, ఇక్కడ 9. మీరు ఎక్కడ పెడితే అక్కడ రాయకూడదు. నేను ఏమైతే చెబుతున్నానో అదే మీరు రాయాలన్నమాట. ఇటు రాసిన ఇప్పుడు మళ్ళీ ఇటు వచ్చేసి ఇక్కడ 7 రాయండి, ఇక్కడ 9, ఇక్కడ 4. ముందు ఇటు రాశారు, తర్వాత ఇటు రాశారు, తర్వాత ఇక్కడ రాశారు. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం రాసేది ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ 9, 6, తర్వాత ఇక్కడ వచ్చేసి 99, 96, ఇక్కడ వచ్చేసి 97, 1. ఇది వచ్చేసి వశీకరణ యంత్రం అన్నమాట. ఇది ఒక యూనివర్స్ ద్వారా వచ్చిన వశీకరణ యంత్రం. కాబట్టి ఇక్కడ వచ్చేసి మీరు ఏ స్త్రీని అయితే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ముందుగానే వశం అయిపోయారు. ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చెప్పాలంటే మీరు ఒక స్త్రీని వశం చేసుకున్నారు, ఆ యొక్క స్త్రీ పేరు రాయండి. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ సీత నాకు వశం అయిపోయింది అని రాశాను.
అదేవిధంగా మీరు ఇంకా ఏదైనా మీ కోరిక ఏ కోరిక అయితే ఉందో అది జరిగిపోయినట్టుగా రాయాలి ఇక్కడ. ఎందుకంటే ఇది ఒక యూనివర్స్‌కి సంబంధించిన యంత్రం మాట. ఇది మామూలుగా యంత్రం కాదు. మామూలు యంత్రం అయితే ఇక్కడ స్త్రీ పేరు రాసి వాళ్ళ అమ్మగారి పేరు రాసి ఏదో రాయటం సంథింగ్ ఉండిద్ది. కానీ ఇది ఒక యూనివర్స్ ద్వారా వచ్చిన యంత్రం కాబట్టి ఇక్కడ జరిగిపోయినట్టుగా మనం రాసుకోవాలి. నీకే కోరికైతే ఆ యొక్క ఎగ్జాంపుల్‌కి ఇది సీతతో నాకు పెళ్లి అయిపోయింది అని రాయండి. లేకపోతే సీత నేను కలిసిమెలిసి ఎంజాయ్ చేస్తున్నాము అని ఈ విధంగా రాసుకోవాలన్నమాట. ఏది రాసినా సరే ఇక్కడ అయిపోయినట్లుగా మీరు రాస్తేనే ఈ యొక్క యంత్రం అనేది ఫలించిద్ది. సరే ఓకే రాసేసారు. రాసిన తర్వాత ఈ యొక్క యంత్రం అనేది మీరు ఇంతవరకు ఒక చిన్న పేపర్ తీసుకోండి. ఎక్కువ పేపర్ అవసరం లేదు మనకు. చిన్న పేపర్ అనేది తీసుకోండి. మీ కోరిక రాసేసారు. రాసిన తర్వాత ఈ యొక్క పేపర్‌ని మనం ఏం చేయాలంటే దీన్ని 4, 5 రకాలుగా మనం ఉపయోగించాలి. ఒకటి వచ్చేసి మీరు మీ ఇంట్లో అద్దం ఉంది సార్. ఆ అద్దం వెనకాల మీరు మొహం చూసుకున్న అద్దం వెనకాల దీన్ని అతికించాలి ఒకటి. రెండోది వచ్చేసి ఈ యొక్క పేపర్‌ని మీ సెల్ ఫోన్ వెనకాల కవర్‌లో పెట్టుకోవాలి. మూడోది వచ్చేసి మీరు నిద్రపోయే సమయాన మీ నిద్రపోయే సమయాన మీ దుప్పటి కింద గానీ, మీ దిండు కింద గానీ ఈ యొక్క పేపర్‌ని ఫోల్డ్ చేయకుండా ఇదే విధంగా పెట్టేసి పోవాలి. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీరు ప్రేమిస్తున్న స్త్రీ గాని, పురుషుడు గాని ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క వైబ్రేషన్ అనేది ఆ యొక్క స్త్రీకి చేరటం అనేది జరిగిద్ది. ఇక్కడ యూనివర్స్ మీకు ప్రతి వీడియోలో మీకు చెప్పేది ఇక్కడ యూనివర్స్ ఏం చెబుతుందంటే నీవు ఏ స్త్రీనైతే నువ్వు వశం చేసుకోవాలనుకుంటున్నావో లేకపోతే నీ కోరిక ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక నువ్వు నెరవేరినట్టుగా నువ్వు ఎప్పుడైతే ఫీల్ అవుతావో, ఎంజాయ్ చేస్తావో నీ మొహంలో నాకు అది కనపడిద్దో ఆటోమేటిక్‌గా దాన్ని నేను ఇచ్చేస్తాను. ఎందుకంటే నువ్వు అది దక్కినప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో ఆ సంతోషాన్ని నేను చూడాలి. చూసినప్పుడు నీకు దాన్ని నేను ఇస్తాను అని ఈ యొక్క యూనివర్స్ అనేది ఇక్కడ మీకు చెప్పడం జరిగిద్ది. కాబట్టి ఈ యొక్క వశీకరణ యంత్రం అనేది ఒక యూనివర్స్ ద్వారా వచ్చిన యంత్రం కాబట్టి ఇక్కడ మీరు ముందుగా అది జరిగిపోయినట్లు ఊహించుకొని దానికి మీరు ఆ యొక్క స్త్రీతో నాకు పెళ్లి అయిపోయింది. ఆ యొక్క స్త్రీని నేను ప్రేమించుకొని ఉన్నాము. ఆ యొక్క స్త్రీని నేను ఎంజాయ్ చేస్తున్నాం అని ఈ విధంగా జరిగిపోయినట్టుగా రాసుకోవాలి ఇక్కడ వశీకరణ యంత్రంలో. ఆ విధంగా రాసుకున్న తర్వాత నేను చెప్పిన ప్రకారం ఒకటి మీరు చూసుకునే అద్దం వెనకాల అతికించుకోవటం, లేకపోతే మీ సెల్ ఫోన్ కవర్లో పెట్టుకోవటం, లేకపోతే మీరు నిద్రపోయే సమయాన్ని మీ దిండి కింద కానీ, మీ దుప్పటి కింద కానీ దీన్ని పెట్టుకొని మీరు నిద్రపోవాలి. ఈ విధంగా ఎన్ని రోజులు చేయాలి మనం అని మీరు ఒక కంటిన్యూ చేస్తూ ఈ విధంగా మీరు ఒక 11 డేస్ అంటే 11 రోజులు చేయండి. ఈ 11 రోజుల్లో వాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడైనా వశం అవ్వచ్చు. ఈరోజు గంటలో 2 గంటలో కూడా వశం అవ్వచ్చు అనమాట. ఇందులో ఎటువంటి అనుమాన సందేహం అటువంటి పవర్ఫుల్ గల ఒక వశీకరణ యంత్రం ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. చాలా పవర్ఫుల్ కదండి. నేను చెప్పాను కదా, మీకు కానీ ప్రయత్నం చేసి చూడండి. 100% రిజల్ట్ పొందుతారు. ఇది ఒక యూనివర్స్ ద్వారా వచ్చిన వశీకరణ యంత్రం. నేను నా నుంచి ఎన్నో వశీకరణ యంత్రాలు చెప్పాను. కాకపోతే ఇటువంటి యంత్రం అని చెప్పలేదు అన్నమాట. కాబట్టి ఒకటి 2 సార్లు ఆలోచన చేసి ఎవరు చేసినా మంచిని ఉద్దేశించి చేయండి. చెడుని ఉద్దేశించి ఎవరు కూడా చేయవద్దు. మీ కోరిక ఏ కోరిక అవుతుందో ఆ కోరిక జరిగిపోయినట్టుగా రాస్తేనే ఇక్కడ జరిగిద్ది.